రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఆనియన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఆనియన్ చికెన్ కర్రీ చాలా సులువుగా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న చికెన్ 1/2 కేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 4, సన్నగా తరిగిన టమాటాలు 2, తరిగిన పచ్చిమిర్చి 4, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారపొడి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి చిన్న కట్ట. ముందుగా మ్యారినేషన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో శుభ్రం చేసుకున్న చికెను, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వీటన్నిటిని వేసి చేతితో లేదా గరిటెతో శుభ్రంగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 15 లేదా 20 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మీడియం హీట్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ లోపల వేరొక బాండీలో ఆయిల్ వేసి మనం మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీస్తే టమాటో బాగా మగ్గి ఇలా వాటర్ లాగా గ్రేవీలాగా తయారవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకే వరకు మరలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఈ లోపల ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. మూత తీసి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను ఈ కర్రీలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని ఒక 3 లేదా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వాటర్ వేయకపోయినా చికెన్ బాగా మగ్గి ఉడికిపోయి ఉంటుంది. ఒకవేళ ఇంకా చికెన్ ఉడకలేదంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా పొడిని యాడ్ చేసుకోండి. గరం మసాలా పొడి మీరు ఎప్పుడు వేసినా కానీ లాస్ట్లోనే వేయండి. గరం మసాలా పొడి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు చాప్ చేసుకున్న కోరియాండర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడి అన్నంతో లేదా చపాతీ రోటితో తింటే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.